పిల్లలు అడిగితే ఎన్నో రకాల రైస్లను చేస్తూనే ఉంటాము. నోటికి కమ్మగా హెవీ మసాలాలు ఏమీ ఉపయోగించకుండా హెల్తీగా ఉండే ఈ కొబ్బరి పాలతో పలావ్ని ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ కమ్మనైన కొబ్బరి పలావ్ని ఏదైనా స్పైసీ కర్రీతో కానీ ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెవీ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కొబ్బరికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వేసుకుని కడిగి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెని తీసుకుని దాంట్లో స్ట్రైనర్ని పెట్టుకుని పాలను వడబోసుకోండి. ఒకసారి వడబోసుకున్న తర్వాత ఆ పిప్పుని మరలా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మరలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకుంటే మనకి పాలు అనేవి చిక్కగా వస్తాయండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పాలను పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. అందులోని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు ఏవైనా వేసుకొని వేయించుకోండి. ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ తీసుకుని సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు 4 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకుంటూ వేయించుకోండి. ఈ పలావ్లోని జీడిపప్పులు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, వేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం ఉండదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. ఈ పలావ్ అనేది మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఈ ప్లేస్లోనే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఈ తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. రైస్ వేసిన తర్వాత రైస్ని ఆయిల్లో కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోండి. ఈ రైస్ని కలిపేటప్పుడు గరిటె కన్నా అట్లకాడను ఉపయోగించుకోండి. రైస్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఆయిల్లో మగ్గించుకోండి. ఇప్పుడు రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా కొబ్బరి పాలను వేసుకోండి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల కొబ్బరి పాలను వేసుకోండి. కొబ్బరి పాలు తక్కువైతే వాటర్ని కలుపుకొని యాడ్ చేసుకోండి. పాలను వేసిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. రైస్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పును సరిచూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్ని ఒకసారి కలుపుకోండి. రైస్లోని పాలన్నీ ఇంకిపోయిన తర్వాత రైస్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా పాలన్నీ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత కమ్మనైన ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పలావ్ రెడీ. అంతేనండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా కమ్మగా ఉండే ఈ కొబ్బరి పాల పలావ్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి వారానికి ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే హెల్త్కి చాలా మంచిదండి. ఎంతో కమ్మగా తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ కమ్మనైన కొబ్బరి పాల పలావ్ని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.